ఎప్పుడు నెహ్రూ కథ, ఇందిరాగాంధీ కథ, మొదటి శత్రువు రైట్. 2001లో నువ్వు పార్టీ పెట్టినావు. కాంగ్రెస్ ప్రథమ శత్రువు తెలంగాణకు అను. విలన్ కమ్యూనిస్ట్ వాళ్ళు తోకల పార్టీ, కాళ్ళు మొక్కిన వాళ్ళతో కలవాను. అదే కాంగ్రెస్తో ఏదైతుందో, కాంగ్రెస్ నీతో కలవలా. నువ్వు లాబీ చేసుకొని ఈరోజు సురేందర్ రెడ్డి గారు ఎక్స్-ఎంపీ బతుకున్నారు. వారి కొడుకే రఘురామరెడ్డి ఏదైతుందో ఖమ్మం ఎంపీ, వెంకటస్వామి గారు చనిపోయారు. రాజేశ్వరరావు గారు, లక్ష్మీకాంతరావు గారు ఎక్స్ మినిస్టర్ ఉన్నారు కదా, ఆయన బతుకున్నాడు ఎక్స్ మినిస్టర్ రాజ్యసభ. అతని అన్న ద్వారా లాబీ చేసుకొని మేము బస్సు యాత్ర చేస్తూ ఉంటాం. రాజశేఖర రెడ్డి బస్సు యాత్ర ముందు నిరసన ప్రదర్శన చేసి మీరు తెలంగాణ నిజంగానే తెలంగాణ కాంక్షిస్తే మాతో పొత్తు పెట్టుకోమని స్లోగన్ చెప్పించారండి. మా దగ్గర పెద్దపల్లిలో తెలంగాణ వాదులో కావాలో తేల్చాలంటే ఎవరైతే తెలంగాణ కోరుకుంటుందో వాళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పాటు చేయాలనేది స్లోగన్స్ అని లాబీ చేసుకొని, లేకపోతే ఆయన కరీంనగర్ నుంచి ఎంపీ గెలవడు కదండి. ఆయనకు కరీంనగర్ ఎంపీ గెలవడు, ఆయన కాన్స్టిట్యూన్సీ సిద్దిపేట రిజర్వ్ కదా. నెక్స్ట్ టైం పోటీ చేయక 2 సార్లు గెలిచి బై ఎలక్షన్లు గెలిచి కూడా ఎక్కడికి పోయిండు? మహబూబ్ నగర్ పోయిండు. మొన్న ముఖ్యమంత్రి ఉండి ఓడిపోయాడు. ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కాన్స్టిట్యూన్సీ మెదక్ కూడా అసెంబ్లీ ఓడిపోయాడు, మెదక్ లోక్సభకు ఓడిపోయింది. కేటీఆర్ కొడుకు కాన్స్టిట్యూన్సీలో ఓడిపోవడం కాదు కరీంనగర్, ఆయన అసెంబ్లీ సెగ్మెంట్లో మెజార్టీ వచ్చింది. కవిత ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ జిల్లా ఓడిపోయింది, అంతకుముందు ఓడిపోయింది అనుకోండి 7 అసెంబ్లీ గెలిచి. తో ఏదైతుందో మీరు ఈరోజు కాంగ్రెస్ను తిట్టిపోయడాన్ని ప్రథమ శత్రువు అంటే మళ్ళీ తెలంగాణ వాదాన్ని అయిపోయిందండి. బీఆర్ఎస్ అయింది, నేషనల్ పార్టీ, దేశంలో జాతీయ పార్టీలు 75 సంవత్సరాలు ధ్వంసం చేసినాయి, మోసం చేసినాయి. నిధులు నియామకాలు కాదు, నీళ్లున్నాయి, నీళ్లతో ఉత్పత్తి చేసుకోవచ్చు కరెంటు. 24 గంటలు నీళ్ళు ఇవ్వచ్చు, ప్రతి ఎకరానికి, ప్రతి గుంటకు, ప్రతి గజానికి 24 గంటలు కరెంటు ఇవ్వచ్చు. దేశం అంతా ఇది ఈ దేశాన్ని బ్రష్ పట్టించిందని చెప్పి జాతీయ పార్టీ పెట్టి అబ్కా సర్కార్ కిసాన్ సర్కార్ అని ప్రైమ్ మినిస్టర్ అని స్లోగన్స్ పెట్టించుకొని నువ్వు 0 అయినావు, దేశం అంతా ఎక్కడ పోటీ చేయలేదు. తో ఈ విధంగా ఏదైతుందో ఆ సభను తన కార్యకర్తలు ఉత్సాహం చేయడానికి కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే చావు నోట్లు తలకాయ పెట్టినంటాడు. ఇక ఎన్నిసార్లు చూపాలని నేను తీసుకొస్తా అనుకున్నా. దీక్ష ఆ రోజు ఫైరింగ్ చనిపోయాను. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక విద్యార్థులు. కానీ మీరు మీ కుటుంబము మోసం చేసి నువ్వు నిజంగానే నేను సీరియస్గా అమరన్ డైరెక్షన్ పట్టావు, నువ్వు ఎక్కడ అదైతావు చెప్పి రెచ్చగొట్టి అమాయకులు ఏదైతుందో ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఒకవైపు నీవు 1000 రూపాయలు పెట్రోల్ క్యాన్లు పెట్టుకొని చారాన్ని అగ్గి పెట్టలేదు మీ అల్లుని దగ్గర సిద్దిపేటలో. నువ్వు అక్కడికి పోవాలి, నేను అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకెళ్లారు. ఇద్దరు మోసం చేశారు. అంటే యువకులను మోసం చేసేది అవుతుందో ఆ ఉత్సవం లాగి వాళ్ళని ఏదైతుందో చనిపోయి అంటే ఆత్మాహుతి చేసుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు వీళ్ళు ఎక్కడ ఆపలే. ఈవెన్ తెలంగాణ 9th డిసెంబర్ ఒక ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఆంధ్రులు ప్రతిఘటించి రాజీనామాలు చేస్తూ ఉంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. 23 రివర్స్ అయింది, 24, 21 అవన్నీ నా దగ్గర ఉన్నాయి. 4 లక్షల మంది చచ్చినా కూడా తెలంగాణ పోరు ఆగదని చెప్పిండు. అంటే 4 కోట్ల జనాభాలో 1%. అప్పటికే 800-900 మంది చచ్చిపోయారు. 4 లక్షల మంది చచ్చిన బ్యానర్ ఐటమ్ వచ్చేసింది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. అప్పటికే ఆయన దొంగ దీక్ష పట్టేమో విరమించిండు. 29 నవంబర్ నుంచి 9 నవంబర్లో వేసిండు ప్రకటన తర్వాత. 11 హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యిండు. అంటే ఇటువంటి మోసపూరితం చేసి అక్రమాలు చేసి లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకొని ఈరోజు నీళ్ళు ఇవ్వకపోతే జలయజ్ఞం పెట్టిండు కదండి. ఇదే దీనిపై ఊరూరుకు నీళ్ళని పెట్టిండు కదా, మిషన్ భగీరథ పెట్టి ప్రతి గ్రామానికి నల్ల నీళ్ళు రాకపోతే నేను ఎన్నికలు పొడి చేయనాడు. 18 వరకు కాదు, ఇప్పటికీ పలు గ్రామాల్లో వాటర్ కనెక్షన్స్ లేవు, లీక్ అవుతున్నాయి. అవన్నీ వేరే సంగతి.